ఒక్కొక్కసారి అంతర్జాతీయ అంశాలు పెద్దగా సామాన్యుల మధ్య చర్చకు రావు. కానీ కొన్ని కొన్ని దేశాధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు ఈ మధ్యన సామాన్యులు కూడా చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సుంకాలకు సంబంధించి అంటే ఎలన్ మాస్క్‌తో కలిసిన తర్వాత లేదంటే ఎలన్ మాస్క్ పాలసీలనే ట్రంప్ అమలు చేస్తున్నారు అని దాదాపు ఒక 5,00,000 మంది బయటకొచ్చి నిరసిస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. హ్యాండ్స్ అప్ అనే పేరుతో బయటికి రావడం ఒక రకంగా అమెరికాను మొత్తం దద్దరిల్లేలా చేసింది. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకొచ్చింది. ఎంతైనా అమెరికా అగ్రరాజ్యం కాబట్టి అక్కడ ఇటువంటి విషయాల్లో చీమ చిటుక్కుమన్నా సరే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక చర్చకొస్తది. ఇప్పుడు అదే జరిగింది. అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం కుబేరుల అజెండాను ఆయన అమలు చేస్తున్నారా అనేది ఒక ప్రధాన ప్రశ్న. అంతేకాదు అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారని. ఇంతకుముందు బైడెన్ విషయంలో కూడా బైడెన్ ఏంటో కొంచెం అయోమయంగా ఉంటారు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు అనే ప్రస్తావన వచ్చింది లాస్ట్ టైంలో. అలాగే ఆయన వ్యవహార శైలి ఇదంతా. ఇప్పుడు ట్రంప్ను కూడా అదే తరహాలో విమర్శిస్తున్నారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ట్రంప్ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు, ఎలన్ మాస్క్తో కలిసి ఓన్లీ కుబేరుల అజెండాను మాత్రమే తెర మీద తీసుకొస్తున్నారు. అంతేకాదు ఇందులో ఇంకో కీలక పాయింట్ కూడా ఏంటంటే ఈ నిరసనలకి వీటికి వలసవాదులను పూర్తిగా దూరం పెట్టే ప్లాన్ ముందుగానే ట్రంప్ చేశారు అనేది. అసలు ఏం జరుగుతుంది అగ్రరాజ్యంలో? ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మీద ఒకేసారి ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే బైడెన్ తర్వాత ట్రంప్ వస్తే ఏదో జరుగుద్ది అనుకున్నారు. ఆయన రాగానే తీసుకున్న గోల్డ్ కార్డ్ నిర్ణయం, అది ఎన్ని వేల కోట్లో కానీ దాని మీదే అప్పట్లో అందరూ కొన్ని గ్రీన్ కార్డులు ఇవన్నీ రద్దు చేసే దీన్ని తీసుకొస్తున్నారు ఏంటనే దాన్ని కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది స్వాగతించారు. ఇప్పుడు సుంకాల విషయంలో కూడా కేవలం కుబేరులకి అనుకూలంగానే ఈ నిర్ణయాలు ఉన్నాయనేది. అంటే మాస్క్ తీసుకున్న పాలసీలు, ఎలన్ మాస్క్ తీసుకున్న పాలసీలు ట్రంప్ అమలు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? మనకి ఎట్లా ఉంటుందంటే ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్ళాం మనం. ఆ పని చేసేటటువంటి యజమాని నుంచి మనం ఆశించాల్సింది ఏంటి? మన పట్ల కాస్త మర్యాద ఉండటం, అట్లాగే టైంకి జీతం ఇవ్వడం, గౌరవంగా మన వ్యవహారం బతకడానికి అవకాశం ఇవ్వడం. అంతవరకు మనం ఆశించడంలో తప్పు లేదు. కానీ వాడు తినకపోయినా సరే నాకు తిండి పెట్టాలి, వాడి పిల్లలు బాగుపడకపోయినా సరే నా పిల్లలు బాగుపడాలి అనేటటువంటి స్వార్థంతో ఆ ఇంటి యజమాని నాశనమైనా పర్లేదు నేను బాగుపడాలి అని కోరుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అమెరికా పరిస్థితి అట్లా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద పడి ఏడ్చేవాడు ఎవడు? వాడి బాధితులు. ఎవరు ఆ బాధితులు? మన దేశమా, ఫ్రాన్సా, చైనానా, పాకిస్తానా, ఇట్లాంటి దేశాలు. ఎవరు వీళ్ళు? వాళ్ళ దేశంలో నువ్వు బతకడానికి వెళ్తున్నావు. వెళ్తా వాడెట్టా బ్రతకాలో నువ్వు డిసైడ్ చేస్తున్నావు. నిన్ను బ్రతకనిస్తే అంటే నీకు అవకాశం ఇస్తేనే వాడు మంచోడా? నీకు అవకాశం ఇకపోతే వాడు చెడ్డోడా? ఇంకొకటి, ఎలన్ మాస్క్ ఎవడో గొట్టం. అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటిది 2018 నుంచి చెప్తున్నాడు, 2008 నుంచి ట్రంప్ ఈ సంస్కరణలు 2008 నుంచి చెప్తున్నాడు అతను. ఏంటది? ఇచ్చుకుంటే వాయను, పుచ్చుకుంటే వాయను. ఇవాళ ప్రపంచీకరణలో ప్రపంచంలో ఏ దేశంలో తయారైన వస్తువు అయినా ఇంకెక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. ఇది కదా ప్రపంచీకరణ ఒప్పందం. అదే కదా. అప్పుడు నీకు ప్లేట్ భోజనం పెడితే నాకు ప్లేట్ భోజనమే కదా కావాల్సింది. ఏం జరుగుతోంది? అమెరికా వాడు ఒక వస్తువు తయారు చేసి ఇండియాకో, పాకిస్తాన్కో, బ్రిటన్కో, చైనాకో పంపిస్తే వాడు డబ్బున్నోడు కదా అని చెప్పి వాడి దగ్గర గుంజేస్తున్నారు, విపరీతమైన ట్యాక్సులు వేస్తున్నారు. అతనే చెప్పింది ఏంటి? 100% పన్నులు ఇండియా వేస్తుంది వ్యవసాయ ఉత్పత్తుల మీద, 57% పన్నులు ఇతర వస్తువుల మీద వేస్తుంది. అంటే వాడు 100 రూపాయలు పెట్టి సరికి ఇక్కడికి పంపిస్తే 157 రూపాయలకి ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ దేశ ప్రయోజనాల ప్రకారం అది కరెక్ట్ అంటున్నాం కదా. ఎందుకని? ఈ దేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడి దగ్గర ఒక బైకు 1,00,000 రూపాయలకి పంపిస్తే ఇక్కడికి వచ్చేది 1,57,000 అవుతుంది. దాంతో మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న బైకులే కొంటాం. 1,10,000కో 1,20,000కో వచ్చాడు. అంటే మన దేశ ప్రయోజనాల గురించినే కదా మనం ఈ పని చేస్తుంది. మరి అట్లాంటప్పుడు ట్రంప్ చేస్తుంది వాడి దేశ ప్రయోజనాల కోసమే కదా. అంతే. అవును. ఇప్పుడు ఎందుకు? మన కంపెనీలు బాగుపడాలని.
వాడి దేశంలో కంపెనీలు బాగుపడాలని ఆడు డిసైడ్ చేసుకుంటాడు కదా. అవును వాడు చెప్పింది అది కదా, ఎన్నికల్లో హామీ ఇచ్చింది అది కదా. అవును ఆ హామీ మేరకే కదా ఇప్పుడు అక్కడ ఓట్లేసింది. ఉమ్, ఇవాళ ఎదురు తిరిగిన వాళ్ళు, తిరగబడ్డోళ్ళు అందరూ ఎన్నికల ముందు నుంచి వాడంటే వ్యతిరేకంగా ఉన్నోళ్ళే. ఉమ్, ఎందుకని? ఎల్జీబీటీ కమ్యూనిటీ ఉమ్, అక్కడ ఓకిజం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఉమ్, పుట్టగానే ఆ బిడ్డ పుట్టిన తర్వాత అంట మామూలుగా మనం ఏం రాస్తారు, సోన్సో అబ్బాయి సోన్సో అమ్మాయికి పుట్టినటువంటి ఆడపిల్ల లేదా మగపిల్ల అని ముందు నోట్ చేసి అవును. ఆ తర్వాత పేరు పెట్టినప్పుడు పేరు ఇంక్లూజన్ చేస్తారు. అవును అంతే. ఇది సహజంగా జరుగుతుంది. ఉమ్, కానీ అక్కడ తీసుకొచ్చినటువంటి బైడెన్ వచ్చిన టైంలో తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటో తెలుసా? ఉమ్, నువ్వు ఆడ అని కానీ మగాని రాయకూడదు పుస్తకంలో, ఏం రాయకూడదు. ఉమ్, ఉమ్, పేరు కూడా ఆడ మగ అనేది అర్థం కానియకుండా పెట్టాలి. ఉమ్, ఆడపేరు మగ పేరు లాగానే ఉండకూడదు. ఉమ్, వాళ్ళు పెరిగే క్రమంలో చుట్టూ ఉన్న పిల్లలతో పెరిగేటప్పుడు వాళ్ళు ఆడపిల్లగా బ్రతకాలని మగపిల్లాడు అనుకుంటే అందుకు అనుమతించాలి. ఉమ్, మగపిల్లాడిలాగా పుట్టినటువంటి వాడు ఆడపిల్లలాగా ఉండాలనుకుంటే అందుకు అనుమతించాలి. అవును సాధారణంగా యుక్త వయసులో ఇది ఆ బాల్యంలో ఎట్లుంటది, ఉమ్, ఎదురుగుండా ఉండేటటువంటి పిల్లల్ని బట్టి మన ఆలోచన సరళ ఉంటది. అవును ఆడపిల్లకి మంచి గౌన్లు గీన్లు వేస్తే మగపిల్లడికి కూడా ఇవి కావాలనిపిస్తుంది. ఉమ్, అవును మగపిల్లడికి కాస్త డామినేటింగ్ గా తిరుగుతుంటే నేను కూడా అట్టు ఉండాలని అమ్మాయి అనుకుంటా. అవును ఆ వయసులో ఉండేటువంటి సహజ సిద్ధమైన నేర్చుకునే సందర్భం. అవును ఉమ్, ఆ టైంలో తల్లిదండ్రులమ్మ నువ్వు ఆడపిల్లవి ఇట్లా ఉండాలా, నువ్వు మగపిల్లడు ఇట్లా ఉండాలి అని కాకుండా ఈ ఓకిజంలో అసలు అట్ట ఏమి అనడానికి వీలేదు. అంటే తల్లిదండ్రులకు శిక్ష, ఆహా, ఉమ్, తల్లిదండ్రులు శిక్షిస్తారు. ఉమ్, సెక్స్ మార్పిడి చేయించుకుంటా అంటే చేయించాలి వీళ్ళు దగ్గరుండి, ఉమ్, ఉమ్, లేదంటే శిక్ష. ఉమ్. టీచర్స్ నువ్వు ఆడపిల్లవి ఏంటి ఇట్ట చేస్తున్నావు, నువ్వు మగపిల్లడు ఇట్ట చేస్తున్నావు ఏంటంటే శిక్ష. అది ఎక్కడో నాకు తెలిసి నార్వే దేశంలోనే ఎక్కడో ఇలా ఉంటది అనుకుంటా. తల్లి లేదు, పిల్లల్ని- అమెరికాలో కూడా ఈ ఓకేజం తెచ్చారు అన్ని దేశాలు. అదే ఇంతకు ముందు ఉండేది. అంటే ఇప్పుడు ఇది కొత్త వచ్చింది. ఎప్పటి నుంచో నార్వే దేశంలో ఇలాగే పిల్లల్ని ఏమన్నా కొడితే తల్లిదండ్రులని పని అది వేరు, అది తల్లిదండ్రులు శిక్షించకుండా చేసే పని. అవునవును ఇది అట్లా కాదు, ఉమ్, ఉమ్, చివరికి ఆడామగ పుట్టుక మీద ఇది. ఓకే ప్లస్ ఉమ్, ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ఉమ్, ఫిజికల్ గా స్ట్రెంగ్త్, ఉమ్, కాకపోతే అమ్మాయిలా బ్రతకాలనుకున్నాడు, సెక్స్ మార్పిడి చేయించుకున్నాడు. ఉమ్, ఓకే, వాడికి ఇష్టం, వాడి బ్రతుకాడు బ్రతికితే తప్పేం లేదు. కానీ ఈ అమ్మాయిగా మారినటువంటి వ్యక్తి ప్రత్యేక హక్కుల పేరుతో స్పోర్ట్స్లో మహిళల కోటాలో ఆడుతున్నాడు. ఉమ్, ఆ మహిళలకి పోతున్నది అక్కడ. ఎందుకని? వాళ్ళ ఫిజికల్ సామర్థ్యంతో పోల్చుకుంటే వీడి ఫిజికల్ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కదా అమ్మాయిగా మారినా కూడా. అవును ట్రంప్ అది నేను తీసేస్తానన్నాడు, ఉమ్, తీసేశాడు. ఉమ్, ఇప్పుడు అక్కడ ఎల్జీబీటీ కమ్యూనిటీ గొడవ అదే. వాళ్ళు నిన్నటి ఉద్యమంలో ఉన్నారు. ఆ, అట్లాగే ఇట్లాగా ఎవరైతే తప్పుడు పనులు చేశారు ఈ ఓకిజం బ్యాచ్ అక్కడ ఉన్నారు. ఉమ్, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే బైడెన్ తీసుకొచ్చిన దరిద్రాలకి సాక్షులైన వాళ్ళందరూ కలిసి ఉద్యమించారు. అవునా ఉమ్, ఉమ్, అక్కడ అసలు పాయింట్ అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అమెరికాలో ఇప్పుడు ట్యాక్సెస్ అక్కడ జనాలకి మిగతా వాళ్ళకి ఒక కోపం వస్తుంది టారిఫ్స్ వేయడం వల్ల. ఉమ్, అంటే ఇప్పుడు మన ఈ వస్తువు అక్కడికి 100 రూపాయలకి పంపించాం అనుకోండి బియ్యం, ఉమ్, అక్కడ ఇప్పుడు 127 రూపాయలు అవుతుంది ఉమ్, మన కేసింగ్ ట్యాక్స్ వల్ల. ఓకే చైనా వాడిది 100 అయితే 137 రూపాయలు అవుతుంది. ఉమ్, ఇంకో దేశాన్ని 57 రూపాయలు కూడా వేసినవి ఉన్నాయి. ఆ రేటు అవుతుంది. ఓకే ఇది కాబట్టి అక్కడ ప్రజల్లో కోపం వస్తుంది. ఉమ్, కానీ వాళ్ళ దేశంలో తయారైన వస్తువులు కొనుక్కుంటే ఆ రేటు ఉండదు. అది మర్చిపోతున్నాం ఇక్కడ. ఉమ్, వాళ్ళ దేశంలో తయారైన వస్తువుకి ఆ ప్రాబ్లం లేదు. ఉమ్, ఇతర దేశాల ఉత్పత్తులు ఇతర దేశాల వస్తువుల ఉత్పత్తి. ఇప్పుడు మీకు ఎందుకండి ఇవాళ మీకు ఏసీలు ఉంటాయి, ఉమ్, అవును ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఉమ్, సెల్ ఫోన్లు ఉంటాయి. మనం ఏం కొంటాం ఎక్కువ? ఉమ్, విదేశీ వస్తువులు కొంటున్నాం, ఉమ్, స్వదేశీ మెటీరియల్ కొంటలా. ఉమ్, దీంతో మన స్వదేశీ మార్కెట్లు కుదేలైపోయింది. yes స్వదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవడు లేడు ఇప్పుడు ఉమ్, ఆయా రంగాల్లో. ఉమ్, ఎందుకు? ఎంత అద్భుతమైన బ్రాండ్ తెచ్చినా నడవట్ల. ఉమ్, అక్కడ సేమ్ అయింది అమెరికాలో. ఉమ్, తక్కువకి వస్తున్నాయి కదా అని చైనాతో వేరే వేరే దేశాలే కొంటున్నారు. ఉమ్, వాళ్ళ దేశం కంపెనీలు మూతపడుతున్నాయి. అవును ఏం చేయాలి ట్రంప్? వాళ్ళ కంపెనీలోని మూత పెట్టుకుని వేరే దేశాల వాళ్ళకు వ్యాపార సంస్థలాగా షాపింగ్ మాల్ డిమార్ట్ లాగా నడుపుకోవాలి అమెరికాని. ఉమ్, వాడు ఇప్పుడు ఆంక్షలు పెట్టడం వల్ల, ఉమ్, ఈ సిస్టమ్ తేవడం వల్ల ఉమ్, ఇప్పుడు ఈ రేటు కన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ వస్తువులకు ఉత్పత్తి బిగిన్ చేస్తారు, కొంటాం. ఉమ్, బిగిన్ చేసినప్పుడు ఆ కంపెనీలు డెవలప్ అవుతాయి. అవును ప్లస్
అవసరమైతే ఇంకా కొత్తగా ప్రొడక్షన్స్ పుట్టుకొస్తాయి. అంటే అక్కడే అక్కడే పుట్టుకు రావాలి. మనము ఇప్పుడు పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పెట్టాం, అలాగే మనం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని పెట్టాం. ఏమన్నాం మనం కూడా, అమెరికా వాడి కారుకి ఇక్కడ 105 రూపాయలు ట్యాక్స్ వేస్తాం మనం ఎక్స్ట్రా, అమెరికా వాడి బైక్కి 105 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాం మనం. అంటే మనం ఎందుకోసం, మన కంపెనీలు బాగుపడాలి అని. మరి మనది మనకు కరెక్ట్ అన్నప్పుడు వాడి దాడికి కరెక్టే కదా, అంటే వాడి దేశానికి అది కరెక్టే కదా. అంటే వాళ్ళది కొంత మంచిగా చేస్తున్నాడు అంటారా ట్రంప్? భవిష్యత్తు ప్రయోజనం దీనివల్ల 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ కొంత ఇబ్బంది ఉంటుంది విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి. నోట్ దట్ పాయింట్. విదేశీ వస్తువులు కొనుగోలు చేయడానికి కాస్త కాస్ట్లీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాడు ముందే చెప్పాడు కదా అన్ని దేశాలకి, ఏమయ్యా మీరు మా దేశంలో వచ్చినేమో తక్కువకు అమ్ముకుంటున్నారు, మేము 5% 10% ట్యాక్స్ వేస్తున్నాం, మా వస్తువులు మీ దేశానికి వచ్చేటప్పటికి ఇష్టం వచ్చిన రేట్లకు కొంటున్నారు, ట్యాక్స్లు వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు కదా. మరి అప్పుడే తగ్గించచ్చుగా ఇళ్ళు, సేమ్ టు సేమ్ పెట్టు, వాడి 10% మనకి 10%. అట్లా చేస్తే వాడి క్వాలిటీ ఉత్పత్తులు మన మార్కెట్ పడిపోతుంది. కాబట్టి మన మార్కెట్లను బాగు చేసుకోవడానికి మన ప్రయత్నం చేసినప్పుడు వాడి మార్కెట్ బాగు చేసుకోవడానికి ఆడు ప్రయత్నిస్తే తప్పేంటి? అంటే మన మార్కెట్లను దెబ్బ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఎందుకు అనుకోకూడదు? కరెక్టే. మరి నీ మార్కెట్ నువ్వు బాగు చేసుకుంటున్నప్పుడు ఎదురు మార్కెట్లను నాశనం చేయట్లేదే నువ్వు? మరి ప్రపంచీకరణ అన్నప్పుడు కొన్ని దేశాల ఉత్పత్తులు, ఇప్పుడు మనదే ఉంది ఆక్వా రంగం, నిజంగా ఇప్పుడు సుంకం తగ్గించకపోతే ఇక్కడ ఉత్పత్తులు కనుక ఆగిపోతే ఒక రంగానికి ఒక అతిపెద్ద దెబ్బ తగిలినట్టే కదా. అప్పుడు రేపొద్దున ఆ ఉత్పత్తి, ఆ ప్రొడక్ట్ మనం ఏం చేసుకోవాలి? అంత ప్రొడక్ట్ని ఒక రంగం మొత్తం పతనా వ్యవస్థకు వెళ్ళిపోదా? నువ్వు అమెరికాకి అమ్ముకోవడం కోసం అమ్ముతున్నావు, చేస్తున్నావా ఉత్పత్తులు? వాడేమన్నా నీకు ఇచ్చాడా ఏంటి పేటెంట్ రైట్స్? నా తరపు నువ్వే తయారు చేసి పండించి పెట్టని చెప్పేసి నువ్వు మార్కెట్ వ్యాపారం చేసుకుంటున్నావు. ఆ ఊళ్ళో మార్కెట్ బాగుంది కాబట్టి ఉంది. మరి వియత్నాంకి ఎందుకు పంపించవు నువ్వు? లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పంపించవు నువ్వు? అక్కడ తక్కువ రేట్ వస్తుంది కాబట్టి, అంతే కదా. అంటే ఓకే బిజినెస్, మరి అంటే వాడి మార్కెట్ ఆడు చూసుకుంటాడు కదా. మరి అదే నేను అంటోంది. కాదనట్లేదు. ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నప్పుడు వాడి దేశంలో ఆక్వా పరిస్థితి ఏంటి? కాబట్టినే కదా వాడి దేశపు ఆక్వాని కూడా ఆడు బాగు చేసుకోవాలిగా. అవును. నీ దేశం బాగుపడాలని నువ్వెట్ట కోరుకుంటావు, వాడి దేశం బాగుపడాలని ఆడు కోరుకుంటాడు కదా. అంటే మన దేశానికి కూడా పక్క దేశాల ఉత్పత్తులు చాలానే వస్తున్నాయి కదా సార్. అవును, మనం కూడా ట్యాక్స్లు వేస్తున్నాంగా. తక్కువ వేస్తున్నాం ఏంటి? మనం ట్రంప్ చెప్పింది అదే కదా, అమెరికా ఉత్పత్తుల మీద మనం 100% వేస్తున్నాం. అవును. అలాగే 50% కొన్నిటి, 57% కొన్నిటి మీద వేస్తున్నాం. అవును. మరి మనం వేస్తున్నప్పుడు అక్కడి నుంచి కూడా ఉంటది కదా. ఈ రోజుకి మార్కెట్ లో ఎలక్ట్రానిక్ లేదంటే ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయంటే ఎక్కువ చైనా నుంచి వచ్చే ఉత్పత్తులే కదా. అవును, ఇప్పుడు దానికి ఏం చేసాం మనం? భారీగా ట్యాక్స్లు వేసాంగా, టారిఫ్లు వేసాంగా మనం దానికి. అవును, వేసి మన దేశంలో ఉత్పత్తి పెంచాంగా. అప్పటి నుంచినే కదా మన ఉత్పత్తులు పెరిగినాయి. అవును. ప్రారంభం కొంత ఇబ్బంది ఉంటది, ఆ పని చేయకపోతే ఎప్పటికీ ఇక పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అయిపోతుంది అది. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే సొంత పరిశ్రమలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఎందుకయ్యా అంటే ఆ దేశంలో ఈ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ప్రొడక్ట్స్ కొంటం ఎక్కువైపోయింది. దాంతో ఆ దేశంలో వస్తువు కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అయింది? ఆ దేశంలో మానవ వనరులు తక్కువ ఉన్నాయి, ఇతర దేశాల వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు. ఈ సంఖ్య పెరిగిపోయింది, ఖర్చు పెరిగిపోయింది. ఈవెన్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలంటే మనవాడికి 50 రూపాయలు ఇస్తే వాడికి 200 ఇవ్వాలి. దాంతో అక్కడ కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అక్కడ పారిశ్రామిక గ్రోత్ లేకపోతే పూర్తిగా డిపెండబుల్ కంట్రీ అవుతుంది అది. తన దేశ ప్రయోజనాల కోసం తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు రైట్, అమెరికా చేసింది రాంగ్ అనుకుంది. మరి చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది నాకు అర్థం కాల. అమెరికా స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు, చైనా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది? ఇండియా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది? మలేషియన్ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది? జపాన్ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది? అంటే మీరు అందరూ ఆడి మీద బతుకుతున్నారు. కానీ అప్పుడు మరి అంత తిరుగుబాటు రాలేదు ఎప్పుడు. అదే అనేది ఎందుకు వచ్చింది? ఈ రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మన దేశంలో కూడా చైనా వస్తువుల మీద ట్యాక్స్ వేసినప్పుడు ఇక్కడ కూడా ఉద్యమాలు చేశారుగా, ఎట చేస్తావనేసి, అందుబాటులో నువ్వు తేలేదనేసి వదిలేదు కదా. దానికి బదులు ప్రోత్సాహకాలు ఇచ్చాడు పిఎల్ఐ అని.
ఇప్పుడు ఆ ట్రంప్ కూడా ఏం చెప్తున్నాడు, రండి ఇక్కడ ఉత్పత్తులు చేసుకోండి అంటున్నాడు యూరప్ దేశాలని. అవును. ఇప్పుడు మనం ఏం చేసామండి, టెస్లా వాడిని ఏం చేసాం, ఉమ్, నువ్వు కారు ఇక్కడే తయారు చేయి, ఉమ్, లేదా కార్ల కంపెనీ ఇక్కడే పెట్టు, ఉమ్, లేదా కనీసం బయట నుంచి వేటికి అది డోమ్ ఒకటి టైర్లు ఒకటి ఇట్లా విడివిడిగా తెచ్చుకుని మొత్తం ఇక్కడ అమర్చు, అప్పుడు నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాం. ఉమ్, అంతేగాని నువ్వు అక్కడ ఏ రేటుకి అయితే అమ్ముతావో ఇక్కడ ట్యాక్స్ మామూలు ఇతర కార్లతో సమానంగా అయితే మనం ఒప్పుకోమని చెప్పాం కదా. ఉమ్, మరి వాడు కూడా అదే చెప్తున్నాడు. ఉమ్, అట్లాగే మనం ఆయుధాల తయారీకి ఇతర దేశాల మీద ఆధారపడేవాళ్ళం ఇదివరకు, అమెరికానా, ఫ్రాన్సా, రష్యానా ఇట్లాంటి దేశాల మీద. అవును. ఉమ్, మనం ఏం చేసాం, వాడి దగ్గర ఒక్కొక్క వస్తువు వచ్చాడు కాస్ట్లీ అవుతుంది ఉమ్, కాబట్టి ఏం చేసాం, మన డిఆర్డిఓతో మాట్లాడి మన దగ్గర ఉన్న కంపెనీలు ప్రోత్సహించాం. ఉమ్, చేసుకుంటున్నాం మనం ఇప్పుడు తక్కువకే 1,50,000 కోట్లు ఏడాది మనం మన రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు మన డబ్బులతో మనం కొంటున్నాం. ఉమ్, కాబట్టి ఏం చేసినాయి, ఆ దేశాల కంపెనీలు చచ్చినట్టు ఇక్కడికి వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు రఫేలోడు ఇక్కడే పెడతానంటున్నాడు, అవును. ఉమ్, F-16 యుద్ధ విమానాలోడు F-35 మీకు చేసిస్తాను, లేకపోతే F-47 చేసిస్తాను మీ దేశానికి వచ్చి అంటున్నాడు. ఉమ్, అంటే ఈ ఒత్తిడి పెట్టబట్టినే కదా అవును. ఉమ్, వాడు వాడి దేశం తరపున ఒత్తిడి చేస్తున్నాడు, ఉమ్, మీరు రెండా ఎక్కడే తయారు చేసుకోండి అంటున్నాడు. అవును. ఉమ్, మొదటి రోజులు ఇబ్బంది ఉంటుంది, ఉమ్, దాన్ని ఈ లోపు డైవర్ట్ చేస్తారు. ఇంకొకటి, మొన్నటిదాకా ఇదే ట్రంప్ని ఇలా ఇష్టం వచ్చిన ట్యాక్స్లు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ అర్జెంటీనా వాడు నేను ట్యాక్స్ తగ్గిస్తానంటున్నాడు, శాంతం 0 చేస్తానంటున్నాడు. అవునా? ఓకే. ఉమ్, అట్లాగే ఇటలీ నేను తగ్గిస్తానంటుంది, ఆస్ట్రేలియా నేను తగ్గిస్తానంటుంది. ఎవరి కోసం? ఉమ్. ఇలా వస్తువులన్నీ అమ్ముకుంటుంది ఆ దేశం. అంటే మిగిలిన దేశాల్లో కూడా సుంకాలు తగ్గిస్తే అమెరికా అన్న వెనక్కి తగ్గుద్దా? అంతే, భవిష్యత్తు ఇంకా ఏం లేదు. ఇప్పుడు బార్గెన్ ఆల్రెడీ ఇండియా, వియత్నాం, ఇజ్రాయెల్కి త్వరలో సుంకాలు తగ్గబోతున్నాయి. ఈ 3 మిత్ర దేశాలు కాబట్టి మన ముగ్గురికి తగ్గిస్తాడు వాడు ఉహుం, ఓకే. క్లియర్గా. మిగతా దేశాలకి ఇచ్చుకుంటే వాయను, పుచ్చుకుంటే వాయను. నువ్వు 25 చేస్తే నేను 25, నువ్వు 5 చేస్తే నేను 5 అంటాడు వాడు. ఉమ్, మంచి బార్గెనర్, ఉమ్, ఉమ్, మంచి వ్యాపారస్తుడు, ఉమ్, ఉమ్, అవును. చక్కగా గేమ్ ఆడుతున్నాడు. ఉమ్. దాన్ని ఈ లోపు తప్పుదో పట్టించేందుకు ఈ గేమ్ అంతా నడుస్తుంది. అంటే మామూలుగా సార్, ఓకే, ఇది కరెక్ట్ చేస్తున్నాడు ట్రంప్ అనేది ఒకటి పక్కన పెడితే, కొన్ని ఉత్పత్తులు, ఫర్ ఎగ్జాంపుల్ ఆహార ఉత్పత్తులు, ఇవన్నీ సమృద్ధిగా ఉన్నంతసేపు పర్లేదు, లేనప్పుడు ఖచ్చితంగా పక్క దేశాల మీద ఆధారపడతాం. లైక్ కరోనా టైంలో మనమే గోధుమలు పంపించాం, అప్పుడు మోడీ గోధుమలు ఫ్రీగా ఇచ్చేయడానికి కూడా మనమే చెప్పుకున్నాం, అక్కడ వాళ్ళకి ఆ సరిపడా ఆహారం లేదని. ఈ సుంకాలు ఇలా పెంచుకుంటూ పోతే రేపొద్దున దేశాలకి, ఇప్పుడు అమెరికాకి, మిగిలిన దేశాలకి లైక్ భారత్కి ఈ గ్యాప్ పెరిగిపోతే సుంకాల విషయంలో, అప్పుడు ఇలాంటివి కూడా జరగవు. సుంకాలు ఎలా పెరిగిపోతే ఆహార ఉత్పత్తులు కూడా మనం పంపించలేము అక్కడికి, అప్పుడు ఇబ్బంది అవుదా? వ్యాపారాల్లో నీకు లాభం వస్తే చేస్తావు, లేకపోతే మానేస్తావు. ఏం చేస్తావు నువ్వు బేసిక్గా? వ్యాపారం అనేటటువంటిది ఆడిని నష్టపోమందామా? నువ్వు నష్టపోవడానికి ఒప్పుకోవట్లేదు కదా. అవును. ఎస్, నీ వ్యవసాయ ఉత్పత్తి కరోనా టైంలో ఆడికి లేవు, ఇప్పుడు ఆడికి లేవు అనుకోండి, తగ్గిస్తాడు ఆడే ట్యాక్స్. వాడికి లేకపోతే ఆడే తగ్గిస్తాడు. ఇప్పుడు మనకు కూడా తగ్గించుకోలేదు మొన్న కొన్ని వస్తువులకి. ఇప్పుడు ఉల్లిపాయలు ఒకసారి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తాం, ఓసారి ఎక్స్పోర్ట్ ఓకే చేస్తాం. పంచదార ఓసారి ఎక్స్పోర్ట్ బ్యాన్ అంటాం, ఓసారి బ్యాన్ తీసేస్తాం. ఎట్లాగా? అవసరాన్ని బట్టి డిమాండ్, సప్లై. మన దగ్గర సప్లై తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం వెళ్ళే వస్తువులు ఉత్పత్తి ఆపేస్తాం, ఇతర దేశాలకు పంపించడం తగ్గిస్తాం, దిగుమతి చేసుకుంటాం. మన దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తాం. వాడైనా అంతే, లేకపోతే తెచ్చుకుంటాడు. అప్పుడు సచ్చినా నువ్వు కూడా ఏంటి, అప్పుడు కూడా ఇస్తావు నువ్వు. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయండి, మన దగ్గర లేదు, సచ్చినట్టు కొనుక్కోట్ల ప్రపంచం అంతా వెళ్ళి. అదే ఇదివరకు ఎంతకు పెట్టారో తెలుసా? $100-120 వెళ్ళిపోయారు ఈ ఓపెక్ కంట్రీస్ అన్ని కలిపి, ఆయిల్ ఉత్పత్తి దేశాలన్నీ కలిపి. అయ్యో మా దేశంలో ఇట్లా కూలీల్ని ఆన్లైన్ తెచ్చుకోవడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది, మిషనరీ కాస్ట్ ఎక్కువైపోతుంది, కాబట్టి మేము బ్యారెల్కి $70 ఇవ్వలేము, 80, 90, 100, 110, 120 దాకా వెళ్ళిపోయారు బ్యారెల్. అప్పుడే మనకి రేట్లు పెరిగినాయి. అదే క్రైసిస్ వచ్చి రష్యా ఏం చేసింది, $40 ఇచ్చేసింది బ్యారెల్. అప్పుడు సచ్చినట్టు అరబ్ దేశాలు ఏం చేసినాయి, $70 ఇచ్చినాయి. అంటే పోటీ అక్కడ సృష్టించాల్సి వచ్చింది. అదే అమెరికా ఆంక్షలు పెట్టకపోయి ఉంటే, యూరప్ దేశాలు ఆంక్షలు పెట్టకపోయి ఉంటే రష్యాని ఇవాళ మనం $300 పెట్రోల్ కొనేవాళ్ళం. అది అంటే ఇదొక గ్యాంబ్లింగ్. ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వాడి దేశ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నాడు. నేను ట్రంప్ని ఇండియన్గా అయితే కనుక మన మీద పడే
టారిఫ్ల వలన ఇబ్బంది అని ఫీల్ అవుతాం, లేదా మన వాళ్ళని అక్కడికి ఉద్యోగాలకు ఇబ్బంది పెడుతున్నాడని ఫీల్ అవ్వాలి. అవును. కానీ ఒక జాతీయవాదిగా అయితే మాత్రం ట్రంప్ చేస్తుంది వాడి దేశ ప్రయోజనాల కోసం. నా దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ఏం చెయ్యాలని ఆశించాను ఇక్కడ చేస్తున్నాడు మోడీ. వాడి దేశంలో ఆడు చేసుకుంటున్నాడు, వాడి దేశం కోసం ఆడు చేసుకుంటున్నాడు. బార్గెనింగ్ నడుస్తుంది, చచ్చినట్టు నడుస్తుంది బార్గెనింగ్. ఇదివరకు రేటు 50, ఇప్పుడు 50 అన్నాడు అనుకోండి, రేపు నువ్వు తగ్గిస్తే వీడి దేశంలో కూడా తగ్గిస్తాడు, కూడా తగ్గిస్తాడు. వాడికి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. అంటే వాడెట్టుండాలో మనల్ని ఎందుకు డిసైడ్ చేస్తాం? మన ఉత్పత్తులు వాళ్ళ దేశంలో అమ్ముకోవాలంటే ఈ సుంకాలు కట్టాల్సిందే ఇష్టమైతే. మరి అంతే, మరి ఇంకెందుకు? మన వ్యాపారం వాడు చేసుకోవాలి కదా. వాడి వస్తువులు ఆడు అమ్ముకోవాలంటే వాడి పోటీ వస్తువులని కొత్త రిస్ట్రిక్ట్ చేయాలి. దిస్ ఇస్ కామన్ ఫినామినా. అవును. అంటే మన ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయా ఇలాగే కంటిన్యూ అయితే? మన దేశంలో అమ్ముకోవాలంటే ప్రోడక్ట్ పెరిగిపోద్ది, మనకి అంతే కదా, డిమాండ్ తగ్గిపోద్ది ఖచ్చితంగా. ఆ విధంగా నన్ను ద్రవ్యోల్బణం దారికి వస్తేమో అంతే కదా, అంతే. సరికి పెరిగి కాకపోతే అప్పుడు వ్యాపారస్తులు ఫీల్ అయిపోతారు. ఇప్పుడు 100 రూపాయలు పెరిగి సంపాదించుకున్నటువంటి వాడు రేపు పొద్దున 60 రూపాయలు అనేటప్పటికి సహజంగా మంటెక్కుతుంది. కానీ ఒకటి సార్, ఓకే, ఇది ట్రంప్ పిచ్చి నిర్ణయం అనేది వీళ్ళందరూ చెప్తున్నమాట. ట్రంప్ ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు, అప్పుడు లేనిది ఇప్పుడు సడన్ గా అంటే ఎలన్ మాస్క్ కలిసి తీసుకుంటున్న నిర్ణయాలు అయితే మాస్క్ ఆలోచనలు ఇవన్నీ తప్పు. అప్పుడు కూడా వేశాడు, అయితే ఒకేసారి ఇలా ఓకే దశల వారీగా వేస్తాను వచ్చాడు. అప్పుడు కూడా ట్రంప్ ఇదే మొక్క మాట్లాడాడు, ఇండియా మా మీద వేస్తోందని. మనం కూడా వేసాం. ఇప్పుడు ఎక్కడ ఎందుకు చైనా వాడు వేసాడు అమెరికా మీద 37%. అవును, వేస్తాడు. ఇందులో ఇద్దరు పబ్లిక్ అలుగుతారు. పరిష్కారం కావాలంటే ఇద్దరు కూర్చుని నువ్వు తగ్గించుకో ఇది చెప్పుకోవాలి. వాడు ఏమంటాడు, నేను 1000 కోట్ల రూపాయలు నీ దేశానికి పంపిస్తున్నానయ్యా, 1000 కోట్ల రూపాయలు 10 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నా. నువ్వు కూడా నా దేశానికి పంపించేటప్పుడు 1000 కోట్లకి ఆ 10% ట్యాక్స్ పెట్టుకో. అట్లే ఓకే. కానీ నా దగ్గర నుంచి వచ్చే వాటన్నిటికీ నేను 37 రూపాయలు వేసి, ఇదే 57 రూపాయలు 100 రూపాయలు వేసి నువ్వు నా దేశానికి వచ్చి 10 రూపాయలే కడుతున్నావు. సేమ్ బిజినెస్ చెయ్యి. నువ్వు 10 లక్షల కోట్లు నేను వ్యాపారం చేశాను నా పారిశ్రామికవేత్తలు నీ దేశానికి వచ్చినప్పుడు నువ్వు కూడా వచ్చి 10 లక్షల వ్యాపారం చేయి, ట్యాక్స్ సమంగా పెట్టు. అంటే ఇది వర్కౌట్ కాదు. ఎందుకని? కొన్ని వస్తువులు మనం పంపించలేము, కొన్ని వస్తువులు ఎక్స్పోర్ట్ చేయలేము. కాబట్టి ప్రతి దాని వెనకాల చాలా సుదీర్ఘమైన లెక్క ఉంటుంది. అది డెప్త్గా ఆలోచించాలి. అవును. కానీ కొన్ని ఉత్పత్తులు కొన్ని అవసరం కూడా. ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని ఉత్పత్తులు వాళ్ళకి అవసరం, అన్ని పంటలు అక్కడ పండవు, అన్నిటి మీద ట్యాక్స్ వేయలేదు. వాడికి ఏది అవసరమో దాని మీద ట్యాక్స్ వేయడు. వాడికి ఏది అవసరం లేదో, వాళ్ళ దేశంలో ఏవి తక్కువ ధరకు వస్తాయో, లేదా ఇతర దేశాల నుంచి మనకంటే తక్కువ ధరకి ఇచ్చే వస్తానైతే వాటి మీదనే వేస్తాడు వాడు. వాడేం అంత పిచ్చోడేం కాదు. అంటే వాడిని జనాలు పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు అంతే. అవును, కరెక్టే. కానీ మన రాష్ట్రం వరకు ఆలోచిస్తే ఆక్వా రంగానికి పెద్ద దెబ్బ పడుతుందా? ఎందుకంటే మన రాష్ట్రం గురించి ఆలోచించుకుంటే సుంకం తగ్గించకపోతే వీళ్ళు ఉత్పత్తులు అక్కడికి పంపించలేరు. వచ్చిన దాన్ని అంతా ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఆ ఉత్పత్తి అంతా ఇక్కడ మనకు అమ్ముకుందామంటే మన రాష్ట్రంలో అంతకుమించి ఎక్కువ ఉత్పత్తులు దిగుబడి అయిపోతున్నాయి. రేపొద్దున ఇబ్బంది అవుతాయి. ఇది ఖచ్చితంగా ఉంటుంది. కుదేలు అయిపోదా? ఖచ్చితంగా అవుతుంది. దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. కొత్త మార్కెట్లు చూసుకోవాలా? అవునా? తప్పదు. వ్యాపారంలో ఒడిదుడుకులు అంటారు దీన్నే. నువ్వు అమెరికా కోసం పెట్టలేదు, కానీ అమెరికా నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ చేసావు. ఇదివరకు ఒకప్పుడు మందులు దట్టగా ఉండేది. అమెరికాలో తక్కువ రేట్లకు అనేసి మనం పంపించేవాళ్ళం, వాడికి తక్కువ రేటుకు దొరికాయి మన మందులు. తర్వాత ఎప్పుడైతే అమెరికన్ వ్యాపారాలు పెరిగాక మన వాటి మీద ట్యాక్స్ ఎక్కువ వేసాడు వాడు. మందుల కంపెనీల వాళ్ళందరూ గొల్లుమన్నారు. కానీ నువ్వు అమెరికాని బేస్ చేసుకుని ఎందుకు చేస్తున్న వ్యాపారం? నువ్వు శ్రీలంకోడి కోసం ఎందుకు చెయ్యవు? భూటానోడి కోసం ఎందుకు చెయ్యవు? అంటే అమెరికా అగ్రరాజ్యం కాబట్టి ఖచ్చితంగా దాని బేస్ చూసుకుని రూపాయి ఎక్కువ వస్తుంది కాబట్టి మరి ఆడి వ్యాపారం ఆడిది, ఎవడి వ్యాపారం ఆడిదే కదా. అలా అనుకుంటే ఇంకా ప్రపంచీకరణ అనే దానికి ఇంకేముంటుంది సార్? ఇంకా రేపు అక్కడికి అమ్ముకోవడానికే కదా అనుమతిస్తుంది, అదే ప్రపంచీకరణ. అంటే ఇలా ఉండేది కాదు కదా. వాడికి మరి ఎక్కువ వేసావు కదా నువ్వు, అంతేనా? వాడికి నువ్వు 100 రూపాయలు వసూలు చేస్తా, వాడు 27 వేస్తే గొల్లుమని ఎట్ట అంటావు? మార్చు, నువ్వు కొన్నిట్లలో తగ్గించుకో. సిస్టమ్ అనేటటువంటిది నేను చెప్పినట్టు ఇచ్చుకుంటే వాయను పుచ్చుకుంటే వాయను అంతే.
దీనికి ఏంటి సార్ కన్క్లూజన్? ఇప్పుడు దేశాధినేతలు అందరూ కూర్చొని మాట్లాడాలా, మన ప్రధానులు అందరూ వెళ్ళిన కూర్చొని చర్చించాలా? ఏమి ఎవరు కూర్చున్నా ఏమవ్వదు. ఇదొక దశల వారీగా జరుగుతుంది. ఈలోపు 2-3 దేశాలు ఆల్రెడీ తగ్గించడానికి రెడీ అయినాయి. ఎస్. అలా తగ్గించే వాళ్ళకి ఆడు తీసేస్తాడు ట్యాక్స్లు. అవును. అట్లాగే తగ్గించలేని వాళ్ళకి వాడు ట్యాక్స్ పెడుతుంది. అక్కడ వాడికి అవసరమా లేదనేది ఆడు చూసుకుంటాడు. అక్కడ ఎక్కువ అవసరం అనుకోని తగ్గిస్తాడు ట్యాక్స్ అదే కదా. ఆటోమేటిక్గా. ఇది సహజంగా జరిగిపోద్ది. ఇదేంటంటే కాసేపు ఈలోపు ఇదే ఒక రకంగా పబ్లిసిటీ ద్వారా ప్రెషర్ చేయాలని చూస్తున్నారు ట్రంప్ మీద. ఓకే. ఆ ప్రెషర్ని అతను తట్టుకు నిలబడకపోతే అమెరికన్ బిజినెస్ ఫైనల్గా ఎంతవరకు బైడెన్ చేతుల్లో లేకపోతే ఇంకొకళ్ళ చేతులు ఎట్ట నలిగిందో అట్టాగే ఉంటుంది. అదే కదా. అస్తవ్యస్తత ఉంటుంది. అదే. మొండిగా నిలబడాలి. ఇప్పుడు నోట్ల రద్దప్పుడు లేకపోతే కరోనా టైంలోనో లేదా జిఎస్టీ టైంలోనో చాలా వ్యతిరేకత వచ్చింది మోడీ మీద. నిలబడ్డాడు కదా, నిలబడబట్టి వాళ్ళ రోజున సక్సెస్ అయ్యాడు. అవును. ఈ ఒత్తిళ్ళకి లొంగిపోతే దేశం బాగా ఎట్ట కుదురుతుంది? అదే కదా. అదే కదా. రైట్. రైట్. చూద్దాం. మొత్తానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా సుంకాలు పెంచేశారు భారీగా అనేది, ఇది ప్రపంచీకరణ ముగింపు దిశగా కూడా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయనేది, దాదాపు 5 లక్షల మంది బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు అంటే ఏం జరగబోతుందని. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం మొత్తం ప్రపంచంలోని చాలా దేశాలను ఆలోచింపజేసేలాగుంది. అలాగే వాళ్ళ దేశాల్లో వాళ్ళ ఉత్పత్తులకు సంబంధించి లేదంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు సంబంధించి కూడా సుంకాలను తగ్గించే ఆలోచన ఏమైనా చేస్తారు? ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అదే కనుక జరిగితే మొత్తం వ్యవస్థలోనే ఒక ప్రపంచవ్యాప్తంగానే ఒక అద్భుతమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ట్రంప్ చేసేదే తప్పు, ఎలన్ మాస్క్ వల్ల లేదా అబ్బర కుబేరులకి దిశగా ఆలోచిస్తున్నారు నిర్ణయాలు అనుకుంటే అతిపెద్ద సంక్షోభంలోకైనా వెళ్తుందా? ఏం జరుగుద్ది అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.